ఆ ఫినాన్స్ పంచాంగం 2024కి మీ అందరికీ స్వాగతం. ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి, తులరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం కలిసి వచ్చేలానే ఉంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ప్రూఫ్లు లేకుండా రిఫండ్ క్లెయిమ్ చేసినా ఏ క్వశ్చన్ అడగకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాడు రిఫండ్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి, అది కూడా ఇంట్రెస్ట్ తో సహా. సో నా మాట విని టేక్ యువర్ ఛాన్సెస్ యా. ఇకపోతే వృషభ రాశి, ధనుస్సు రాశి. ఈ రాశి వాళ్ళకి షేర్ మార్కెట్ లో పట్టిందల్లా బంగారమే సుమా. వృషభ రాశి గుర్తు వలె మొత్తం బుల్లిష్ మార్కెట్ అన్నమాట. అంటే ఏ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసినా ఈ సంవత్సరం ఆ రేట్లు పైకి 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 అలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో దున్నేంటి చెప్తాను. ఆ తర్వాత మిథున రాశి, కన్యా రాశి. ఈ రాశి వాళ్ళకి శాలరీ వస్తుంది కానీ పాపం సేవింగ్సే పెద్దగా ఉండేటట్టు లేవు. ఎందుకంటారా? రాశి బొమ్మలోనే అమ్మాయి ఉంది కదండి, ఇంకా ఆదాయం ఎక్కడా, అంతా ఖర్చే. కానీ ఇందులో ఒక బెనిఫిట్ ఉందండోయ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ కి ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేవింగ్స్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఉండవు, ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ వేస్ట్ అన్నమాట. ఇకపోతే కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వీళ్ళకి గ్రహాల సిగ్నల్ అంతగా ఉండకపోవచ్చు. అంటే సమోసాలైతే తినేస్తారు, యూపీఐ పేమెంట్ చేసే టైంకి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నా మాట విని క్యాష్ క్యారీ చేయటం శ్రేయస్కరం. ఆ తర్వాత కుంభ, మీన, మకర రాశి. ఈ రాశి వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్లు వస్తాయండి, కానీ దానితో పాటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉన్నది. మీరు టీడీఎస్ టైంకి కట్టేసినా, రిటర్న్లు ఫైల్ చేసేసినా లాస్ట్ ఇయర్ ఎందుకు ఈ టైంకి రిటర్న్ ఫైల్ చేయలేదు, ఇంత ట్యాక్స్ ఎందుకు కట్టలేదని అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ యా. ఇక మిగిలిందల్లా సింహరాశి, అంటే నాదే. ఈ రాశి వాళ్ళకి తిరుగులేదు, ఎదురు లేదు, ఎవరు ఆపలేరు. నా మాట విని సింహరాశి వాళ్ళందరూ కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చొని చెప్తాను, అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీ గ్రహ బలం అలా ఉంది. మరి ఒక్క నిమిషం. హలో, ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగిందా? ఏ రాశి అండి మీది? సింహరాశి, అంటే నాదే. ఏంటి నా ఇంట్లోనేనా? నువ్వు అక్కడే ఉండి వస్తున్నాను. Finance Panchangam is subject to market risk. Grahalu movement and share prices may vary at any time. So please invest your money carefully. హలో, ఏంటి ఆస్తి పేపర్లు దొరికాయా? మన ఇంట్లో ఆస్తి ఎక్కడ ఉందిరా? ఓరి నీ అబ్బా, ఆస్తి పేపర్లు కాదురా, తాళపత్ర గంధాలు.